మంచిది. పిల్లరా, ఈ దినము మరి వర్తమానం యొక్క పేరు పరీక్ష తరువాత శత్రువు యొక్క గౌనిని స్వాధీనపరచుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి పరీక్ష? వర్తమానం పేరు ఏంటండి? పరీక్ష తర్వాత శత్రువు యొక్క గౌనిని స్వాధీనపరచుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగానే ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా లోపలికి వచ్చేస్తే మంచిది కదా. నీరసంగా ఉంటే సరే, మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం. ప్రతి జీవితంలో కూడా మొట్టమొదటిగా శ్రమలు అనేవి సాధారణంగా వస్తాయి. హల్లెలూయా. శ్రమలు ఎన్ని విధాలుగా వస్తాయండి? 2 విధాలుగా వస్తాయి. మొట్టమొదటిగా శ్రమలు ఏ విధంగా వస్తాయంటే, నిజ జీవితంలో భక్తిని చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పరీక్షించుట కొరకు వస్తుంది. హల్లెలూయా. అంటే ఈ వ్యక్తి విశ్వాసంలో కరెక్ట్గా ఉన్నాడా లేదా, లేదా ఉన్నాను అనుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదండి? నేను ఇదిగో నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను సన్నిధికి వెళుతూ ఉన్నాను. సన్నిధికి వెళుతున్నటువంటి నా జీవితంలో నాకు బైబిల్ చదవటం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు, పాటలు పాడటం తెలుసు, నాకు అన్నీ తెలుసు, శత్రువుని ఏ విధంగా జయించాలో కూడా నాకు తెలుసు అని చెప్పి బలమైన విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారండి? స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అయితే అదే సందర్భంలో తన సహోదరులు ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు, ఇదిగో ఇన్నాళ్ళు నువ్వు ఏం నేర్చుకున్నావు, దేవుడు అనేక విధాలుగా మనల్ని బలపరుస్తున్నాడు కదా, అబ్రహామును బలపరచలేదా, యోబుని బలపరచలేదా, దానియేలును బలపరచలేదా అని అనేక మందికి ధైర్యాన్ని చెప్తారు. హల్లెలూయా. అయితే ఒకానొక సమయం వచ్చేసరికి ఆ యొక్క శోధన అనేది ఏం చేస్తుందంటే, అలా తిరుక్కుంటూ వచ్చి ఆ ధైర్యం చెప్పిన వ్యక్తి దగ్గరే నిలబడుతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఏమవుతాడు? ఇప్పుడు ధైర్యంగా నిలబడాలా, పడుకోవాలా? నిలబడాలి కదా. మరి ఎంతమంది ధైర్యంగా నిలబడగలుగుతారు? చెప్పే వ్యక్తి తన నిజ జీవితంలో దానిని అనుభవిస్తూ చెప్పాడు అనుకోండి, ఖచ్చితంగా యెహోవా ఈరే నిలబడతాడు. ఒకవేళ తన నిజ జీవితంలో అనుభవించకుండా ఏదో సహోదరులు బలపరచాలి కదా, సపోర్ట్గా ఉండాలి కదా అనే ఒక ఉద్దేశంతో కనుక చెప్పినట్లయితే తనకు ఆ పరిస్థితి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా తను పడిపోతాడు. ఒక్కసారిగా అవిశ్వాసంలోకి వచ్చేసి, ఎన్నాళ్ళు నా విశ్వాస జీవితంలో మానకుండా సన్నిధికి వెళ్ళాను, మానకుండా ప్రార్థన చేసేవాడిని, పాటలు పాడేవాడిని, కానుకలు ఇచ్చేవాడిని, ప్రతి విషయంలో ఎంతగా నేను బలపరుస్తూ వచ్చానే, కానీ దేవుడు నాకే ఎందుకు ఇవ్వాలి ఇలాగా? హల్లెలూయా. దేవుడు నాకే ఇంత చేసిన, నాకే ఇంత శోధన తీసుకొచ్చాడంటే ఇక దేవుడు నాకేం మేలు చేసినట్లని ఒక్కసారిగా ఏం చేస్తారంటే దేవుని మీద విశ్వాసాన్ని తగ్గించుకుంటూ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అనేక మంది ఈనాడు విశ్వాస జీవితంలో అలాగే ఉండిపోయారు. కారణం ఏంటి అంటే వాళ్ళ విశ్వాసము స్థిరముగా ఉంచుకోవడం లేదు. ఏదో రావడం పోవడం జరుగుతుంది, కానీ కష్టం వచ్చేసరికి జారిపోయే వాళ్ళు ఉన్నారే, కానీ ధైర్యంగా నిలబడే వాళ్ళు కరువైపోయారు. అయితే దేవుని మహాకృప వల్ల ఈ దినమందు అసలు ధైర్యంగా నిలబడాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. అందుకు ధైర్యంగా నిలబడటానికి దేవుడు మనకు చూపిస్తున్న మాదిరి ఏంటి అనేది మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మన విశ్వాస జీవితంలో మనం కూడా ధైర్యంగా ముందుకు వెళతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచాడా లేదండి? హల్లెలూయా. అందరూ కాస్త అంతా నాతో ఏకీభవించండి. అబ్రహామును దేవుడు పిలిచాడా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పిలిచిన దేవుడు నమ్మకమైన వాడా కాదా?
పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టే ఆ పిలుపును బట్టి, ఆ స్వరమును బట్టి దేవుని యొక్క శక్తి ఏమున్నదో ఆ స్వరములో విన్నదాన్ని బట్టి అబ్రహాము గ్రహించుకున్నాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడండి, ఆ స్వరాన్ని నమ్మాడు కాబట్టే ఏం చేసుకొచ్చాడు, ఇప్పుడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి ముందుకు వచ్చాడు. హల్లెలూయా. తన యొక్క బంధువులను విడిచిపెట్టి వచ్చాడు, తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు. తనకు అనుకున్న వాతావరణం అంతటిని విడిచిపెట్టి నాకు ఇదేమీ అవసరం లేదు, నాకు నా దేవుడు ఉంటే చాలు. హల్లెలూయా. ఎందుకు నా దేవుడు ఉంటే చాలు, ఎందుకు నా సమస్తము నా దేవుడితోనే అని ఎందుకు నమ్మాడు? ఎందుకు అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ స్వరము అబ్రహామా అని పిలిచి, హల్లెలూయా, ఇదిగో నీవు నీ చూడండి. ఆ విషయం 12వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి, యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు. ఒక వ్యక్తిని పిలిచి దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశము? ఇప్పుడు ఒక ఆకలితో ఉన్న వ్యక్తిని మనం పిలిచాం. ఆకలితో అలవడిస్తూ ఎంతో యాతన పడుతున్నటువంటి వ్యక్తిని చూసి మనము, అరే అయ్యా, ఇదిగో నీవు వచ్చి నువ్వు ఆకలితో చాలా ఇబ్బందులు పడుతున్నావు, నీవు వచ్చి ఇదిగో నేను చెప్పిన పని నేను చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే నీకు 3 పూటలో కడుపు నిండా నేను నీకు భోజనం పెడతా. నువ్వు నమ్మకంగా నా దగ్గర ఉన్నట్లయితే నీ లైఫ్ లాంగ్ నేను నిన్ను పోషిస్తా. హల్లెలూయా అని ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఆకలితో ఉన్న వ్యక్తిని కనుక పిలిచి ఆ వ్యక్తితో చెబితే ఏమంటాడు వ్యక్తి? ఏంటంటే లైఫ్ లాంగ్ నీ దగ్గర నేను ఉండాలా, నీ దగ్గర నేను చెప్పింది అలా చేస్తే నాకు పెడతావా అంటాడమ్మా. అయ్యా, అంతకన్నా ధన్యత ఇంకేముంది నాకు? ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలం, మరి ప్రతి మనిషి భూమి మీద బ్రతికినంత కాలం ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం తినడానికి ఆహారం ఉంటే నీకు ఏ సమయానికి వస్త్రం కావాలో, ఏ సమయానికి ఏది అవసరమో ఆహారం పెట్టినాడు. అన్ని పెడతాడా పెట్టడా అంటే నువ్వు నమ్మకంగా అతను పిలిచాడు కాబట్టి అతని మాట విని నమ్మకంగా నువ్వు నిలబడితే నీకు ఎప్పుడు ఏది అవసరమో అది నువ్వు అడక్క మునిపే అతను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అంతేకాదు నీ కష్టాన్ని చూసి నీకు ప్రతిఫలంగా కూడా బహుమానం ఏమి ఇవ్వాలో దాన్ని కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆ పిలిచిన వ్యక్తిని, ఆ పిలువబడిన వ్యక్తిని నమ్మి వెంబడించినప్పుడు. హల్లెలూయా. నమ్మకుండగా సరే వెంబడిస్తాడు, సరేనయ్యా వచ్చాడు, వచ్చిన తర్వాత నమ్మకుండా ఉంటే అనుకున్నాయని జరుగుతాయా? జరగదు కదా. అలాగనే ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలిచి అబ్రహాముకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానము? ఇదిగో అబ్రహామా, నీకు చాలా కాలం బట్టి నీ జీవితంలో నీకు పిల్లలు లేరు కాబట్టి ఇదిగో నేను చెప్పిన మాట విని, హల్లెలూయా, నేను చెప్పిన మాట విని నీవు నమ్మకంగా నువ్వు ఉంటే, నేను చెప్పినట్లుగా నువ్వు తూచా పాటించావంటే ఇదిగో ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాను. ఏంటి ఆ వాగ్దానం అంటే చూడండి, మళ్ళా చదువుకుందాం. ఆ వాగ్దానం ఏంటంటే చదువుతున్నాడు, చెప్పాను చూడండి. ఆ వాగ్దానం ఏంటంటే నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశములకు వెళ్ళుము. హల్లెలూయా. అవునండి. అబ్రహాముతో ఏమంటున్నాడు?
నేను నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అభివృద్ధి చేస్తాను, నీకు ఊహించని విధానంగా నీ సంతతిని అభివృద్ధి చేస్తా. సంతతిని అభివృద్ధి చేయడానికి ఉంటే కదమ్మా అభివృద్ధి చేయడానికి. మరి ఇప్పుడు ఎలా నమ్మాలి అబ్రహాం ఎలా నమ్మాలి? ఇప్పుడు నాకు లేనిది అభివృద్ధి చేస్తానంటాడండి. ఇదిగో నాకు సంతానం ఉంది, ఇదిగో వీళ్ళని దీవించి ఆశీర్వదించి వీళ్ళని నేను అభివృద్ధి చేస్తానన్నాడు అనుకో, ఒక అర్థం ఉంది. వీడిని ఇదిగో నా దగ్గర చక్కగా చేరదీసి వీడికి భోజనం పెట్టి పోషించి వీడిని ప్రయోజకులు చేసి ఒక ఉద్యోగస్తులు చేసి వాళ్ళ లైఫ్ నేను స్థిరపడుతానన్నాడు అనుకో, ఒక నమ్మకం ఉంది. మరి అక్కడ ఎవడో లేని ఎవరిని అభివృద్ధి చేస్తాడు అనే డౌట్ అబ్రహాముకి రావాలా వద్దా? రావాలి కదా. కానీ ఎందుకు రాలేదు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. హల్లెలూయా. ఆ మాట, ఆ వాగ్దానము, ఆ స్వరము, దేవుని యొక్క స్వరాన్ని అబ్రహాము నమ్మాడు కాబట్టి వెంటనే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, చక్కగా కింద మాట చదివినాడా? 2వ వచనం, నిన్ను గొప్ప చేసి నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇచ్చిన వాగ్దానము? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్పగా దీవిస్తాను, గొప్పగా ఆశీర్వదిస్తాను. అంతేకాదు నిన్ను ఎవరైనా దూషిస్తే వాళ్ళని నేను శపిస్తాను, నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళని నేను కూడా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇది వాగ్దానం. అది ఇవన్నీ పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడిచ్చే ఆశీర్వాదం అంతా నువ్వు పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలండి? చెప్పినట్టు వినాలా వద్దా? వింటేనే వస్తుంది. మరి అబ్రహాముని పిలిచిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను అందరినీ పిలిచాడే లేదండి? అబ్రహాముని పిలిచిన దేవుడే అబ్రహాము సంతానమైన నిన్ను నన్ను కూడా పిలిచాడు. హల్లెలూయా. మరి పిలిచినప్పుడు నీకు ఒక లోటు ఉంది, నాకు ఒక లోటు ఉంది, ప్రతి జీవితానికి ఒక లోటు ఉంది, ప్రతి కుటుంబానికి ఒక లోటు ఉంది. హల్లెలూయా. ఆ లోటును తీర్చడానికి దేవుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చడానికి ఆయన మనలను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ పిలిచిన పిలుపుకు నమ్మకంగా మనం ఉండాలా వద్దండి? ఉంటేనే కదా మనం పొందుకునేది. అది కూడా ఆయన పిలిచి ఏమంటున్నాడు? ఎన్ని నువ్వు పొందుకోవాలంటే ముందు నీ బంధువులను విడిచిపెట్టు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు, నీ ఊరు విడిచిపెట్టు, నీ అనే ప్రతిదాన్ని విడిచిపెట్టి, హల్లెలూయా, ఏంటండి, ప్రతిదాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అక్కడికి వెళ్తేనే కదండి ఆ మాట నమ్మితేనే కదా అక్కడికి వెళ్తాం. బయలుదేరకపోతే అక్కడికి ఎలాగెళ్తాం? అంతే కదండి. అంటే ఇప్పుడు అక్కడ నుండి విడిచిపెట్టి బయటకు వచ్చిన మొదలుకొని ఆ చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళేంత వరకు ప్రయాణంలోనే ఉండాలి. అంతేనండి. మన జీవితం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి. అంతేనండి. ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మనము కూడా ఈ లోకంలో నుంచి పిలువబడ్డాం. హల్లెలూయా. ఈ లోకంలో నుంచి పిలువబడిన నాటి నుండి ఈ భూమికి అంతమన్నా రావాలి, లేదా రాకడన్నా రావాలి. భూమికి అంతమన్నా రావాలి, మన పోకడన్నా జరగాలి. హల్లెలూయా. అంటే రాకడ పోకడ జరిగేంత వరకు ప్రతి వ్యక్తి ఎక్కడుండాలి? యాత్రలోనే ఉండాలి. ఈ యాత్రలో ఏం జరుగుతుంది? యాత్రలో ఏముంటుంది? యాత్రలో ఏముంటాయి? ప్రయాణం ఉంటుంది. ప్రయాణంలో మన అవసరాలు ఉంటాయంటవా? ప్రయాణంలో అవసరాలు ఏంటి అంటే నీకు ఏది అవసరమో దాన్ని పొందుకుంటూ నువ్వు ధైర్యంగా నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. నువ్వు పొందుకోకుండా నువ్వు నిలబడగలవా?
నువ్వు నిలబడితేనే కదా అవతలకు వెళ్ళేది. అంటే నువ్వు దేవుడు ఏ విధమైన ఆశీర్వాదం ఇస్తానన్నాడో ఆ ఆశీర్వాదం అంతటి నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం అంతటి నువ్వు పొందుకుంటేనే కదా అనుకున్న కాడ నువ్వు వెళ్ళగలుగుతావు. అంతే కదండి. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ వాగ్దానం పొందుకునేంత వరకు హల్లెలూయా వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి ముందుకు సాగాడు. హల్లెలూయా. ఓ ఆ తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని, స్నేహితులు అందరిని విడిచిపెట్టాడు. ఓ ఆ దేవుని స్వరాన్ని విని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి ప్రయాణమై వచ్చాడు. వచ్చి నమ్మకంగా నిలబడ్డాడు. కాబట్టి ఆ సమయాన్ని దేవునికి మహిమ కలుగును. ఎన్నాళ్ళు నిలబడ్డాడండి? ఎన్నాళ్ళు నిలబడ్డాడు అలాగా ఆ వాగ్దానం పొందుకోవడానికి, ఆ వాగ్దానం తన నిజ జీవితంలో జరగడానికి ఎన్నాళ్ళు విశ్వాసంతో నిలబడ్డాడు? 25 సంవత్సరాలు. మనము ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మనకు నచ్చినట్లుగా మనము వెళ్ళిపోతున్నామే, కానీ వాగ్దానం పొందుకోవాలంటే దేవుడికి నచ్చినట్లుగా మనం ఉండలేకపోతాం. అంతేనండి. ఇప్పుడు దేవుడు కూడా మనకి ఆ వాగ్దానం ఇవ్వాలంటే దేవుడు చెప్పిన ప్రకారం చేయవద్దా? అంటే ప్రథమ స్థానము ఈరోజు కన్న తల్లిదండ్రులు వదిలి రావాలంటే సామాన్యమైన విషయమా? ఏమండి, సామాన్యమైన విషయమా? కాదే, సామాన్యమైన విషయం కాదు. చాలా కష్టంతో కూడిన పని. బంధువుల్ని, స్నేహితుల్ని, తనకున్నటువంటి వ్యాపారం అన్నీ విడిచిపెట్టుకుని కేవలం ఎవరి కోసం? దేవుని కోసం, దేవుడిచ్చిన మాట కోసం. ఈరోజు మనము మన యొక్క జీవితంలో అనేకవి జయించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన పరిస్థితులు బట్టి మనం తప్పిపోయే వాళ్ళగా ఉన్నామే, కానీ ప్రథమ స్థానము మనము దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. అనగలండి. ప్రథమ స్థానం మనుషులకి ఇస్తున్నాం, ప్రథమ స్థానం వ్యాపారానికి ఇస్తున్నాం, ప్రథమ స్థానం డబ్బుకి ఇస్తున్నాం, ప్రథమ స్థానం ఈ లోకపరమైన ప్రతిదానికి ఇస్తున్నాం. కానీ మరి దేవుడికి ఏమి ఇస్తున్నాం? దేవుడికి ఏమి ఇస్తున్నామండి? మనం అనుకున్న సమయాన్ని, అనుకున్న విలువను, అనుకున్న పరిస్థితిని మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? మరి ఇప్పుడు వాగ్దాన భూమిలోకి మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతాం? కాబట్టి అబ్రహాముని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. అబ్రహాము నమ్మాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాగ్దానం పొందుకోవడానికి నిరీక్షించడానికి ఈ వ్యక్తి ఎలాంటి వాడో, నిలబడగలుగుతాడో నిలబడలేడో, అసలు ఏంటి ఇతని జీవితము అనే దానిని పరీక్షించుట కొరకు ఎంతకాలం పట్టిందండి? 25 సంవత్సరాలు పట్టిన తరువాత అప్పుడు అనుకున్న వాగ్దానాన్ని అబ్రహాము పట్ల దేవుడు నెరవేర్చాడు. దేవుడికి మహిమ కలుగును. అబ్రహాము జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాము జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు అదే విశ్వాసంలో ఉంటే మనకు కూడా నెరవేరుస్తాడా? హల్లెలూయా. అయితే అనుకున్న సమయం వచ్చింది. అనుకున్న సమయం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము ఆ ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకునేంత వరకు అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో అబ్రహాము ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా జీవితంలో నెరవేరుతుంది, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు ఇచ్చిన మాటను నెరవేరుస్తాడనే నమ్మకంతో అబ్రహాము జీవించాడు. కాబట్టి ఖచ్చితంగా వాగ్దానాన్ని పొందుకోగలిగాడు. హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రతిదాన్ని తీర్చగలిగిన సమర్థుడు నా దేవుడని విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో హల్లెలూయా, నిశ్చయముగా నీ యొక్క సమస్య నుంచి విడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. హల్లెలూయా. ఆ విశ్వాసం మనకు రావడం కోసమే అబ్రహాము చరిత్రలో దేవుడు మన కొరకు ఉంచాడు. హల్లెలూయా. కాబట్టి ఒక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని అబ్రహాము పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం ప్రకారంగా పొందుకున్నటువంటి పుత్రుడు ఇస్సాకు అయి ఉన్నాడు. ఇస్సాకుని పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అబ్రహాంకి హ్యాపీనే కాదా? అబ్రహాం సంతోషమా కాదా? ఎందుకంటే ఆ బహుమానం కోసమే కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ బహుమానం కోసమే
దేవుని యొక్క మాటకు విలువిచ్చాడు. ఆ బహుమానం పొందుకొని దీవించబడాలని ఆ దేవుని నమ్మి అడుగు తీసుకుని సమస్తాన్ని త్యాగం చేసుకుని ముందుకొచ్చాడు. అనుకున్న సమయం వచ్చింది. దేవుడు చూడండి, అబ్రహాము అనుకున్న సమయంలో దేవుడు ఇవ్వలేదు, కానీ హల్లెలూయా దేవుడు అనుకున్న సమయంలోనే అబ్రహాంకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇచ్చిన తర్వాత ఇంతవరకు ఒక ఎత్తు. హల్లెలూయా. అంతేనండి. ఇప్పుడు అనుకున్న ఆశ తీరింది, అనుకున్నటువంటి ఆశ కోరిక తీరింది, సంతోషము. కొంతకాలము తన విశ్వాసంలో దేవుడు చెప్పిన ప్రకారం భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. బాగానే ఉంది. పెరిగి పెద్దవాడై ఇంచుమించు మన తిమ్మతి వరాల బాబంత సైజుకి కుమారుడు ఎదిగాడు. హల్లెలూయా. చాలా కాలం అవుతుంది కదా, చాలా కాలం అవుతుంది కదండి. అయితే ఏ లోటుతో ఉన్నాడో ఆ లోటుని నేను తీర్చాను. అప్పుడున్న విశ్వాసం అబ్రహాముకి ఉందా లేదా? హల్లెలూయా. హల్లెలూయా. పరీక్షించటానికి ఎవరండి? దేవుడే పరీక్ష పెడతా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుడే ఏం పెడుతున్నాడు? పరీక్ష పెడుతున్నాడు. ఎవరికి? అబ్రహాంకి. చూద్దాం 22వ అధ్యాయం మొదటి నుంచి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. హల్లెలూయా. హల్లెలూయా. ఒకానొక దినమందు ఒక సమయం వచ్చింది. ఒకసారి మన సహోదరుని పరీక్షించి వద్దాము అని దేవుడు తలంచాడు. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు చెప్పకుండా పాస్టర్ కూడా ఇంటికి వస్తారు. మనము పలానా చోటకి వెళ్దాం బాబు, లేకపోతే అమ్మ పలానా చోట ప్రార్థన ఉంది, లేకపోతే నేను పలానా టైం రోజు పలానా టైం మీ ఇంటికి వస్తాను అని పాస్టర్ గారు చెప్పారనుకోండి. అప్పుడు అయ్యో పాస్టర్ గారు వస్తారన్నారు కాబట్టి ఇదంతా శుభ్రంగా ఉండాలి, అదే ఇదని చెప్పేసి అంత రెడీ చేసుకుని ఒక సిద్ధపాటుతో ఉంటారు. ఉంటారండి, ఉంటారంటారా? అదే సిద్ధపాటు పాస్టర్ గారు చెప్ప చేయకుండా వెళ్ళాడు అనుకోండి. హల్లెలూయా. చెప్ప చేయకుండా పాస్టర్ గారు ఇంటికి వెళ్ళేటప్పటికి అప్పుడు సిద్ధపాటు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అప్పుడు సిద్ధపాటు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడైనా అప్పుడైనా సిద్ధపాటు అనేది ఒకటే. అంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనకి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు వస్తున్నారని చెప్పినప్పుడు మనం రెడీ అవడం కాదు, కానీ మన నిజ జీవితంలో ప్రతి క్షణము ఎవరు ఎప్పుడు వచ్చినా దానికి ఇబ్బంది లేకుండా దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్లు మనము ఉండాలి. మన ఇంటిని కూడా ఉంచుకోవాలి. హల్లెలూయా. మన ఇంటిని అలాగే ఉంచుకోవాలి. మనము కూడా అలాగే సిద్ధపడి ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఏమి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. కదండి. అది విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం అది. అయితే ఇప్పుడు చూడండి, అబ్రహాము బట్టి మనం నేర్చుకోవాలి. చాలా కాలం అయింది. చాలా కాలం అయిన తర్వాత అసలు మనోడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏంటండి మనోడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అబ్రహాము ఏం చేస్తున్నాడో చూద్దాం. అసలు ఇప్పుడు నేను పిలిస్తే పలుకుతాడా, లేకపోతే గతంలో నేను పిలిచినప్పుడు నా స్వరం విని నమ్మకంగా వచ్చాడు, నేను ఇచ్చిన వాగ్దానం కోసం ఎదురు చూశాడు, ఆ వాగ్దానం నెరవేర్చిన తరువాత అదే విశ్వాసంలో ఉన్నాడా, లేక కొంచెం అటు ఇటు ఉన్నాడా, ఒక్కసారి చూద్దాం. హల్లెలూయా అని తలంచినటువంటి దేవుడు ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత దేవుడు అన్నాడు, దేవుడు అబ్రహామును పరిశోధించుటకు హల్లెలూయా వచ్చి అబ్రహామా అని పిలవగా. హల్లెలూయా. అబ్రహామా అని పిలవగా ఏమన్నాడు? ఎవరో అన్నాడా? అన్నాడా లేదండి? ఈరోజు పరిస్థితి పాస్టర్ గారు ఫోన్ చేసినట్టు అమ్మా బాగున్నారా అని ఎవరు మాట్లాడేది ఎవరండి అంటే పాస్టర్ గారు గొంతుని గుర్తుపట్టలేకపోతున్నారు. పాస్టర్ గారి నెంబర్ కూడా దగ్గర ఎట్టుకోలేకపోతున్నారు. హల్లెలూయా. అంతేనే కదండి. అంటే ఎంత విశ్వాసంలో ఉన్నారో ఒకసారి చూడండి. అవునా కదండి? సరే, నెంబర్ ఒకవేళ నువ్వు
ఫీడ్ చేసుకోలేదు, లేకపోతే ఫీడ్ చేసుకున్నావు. ఒక్కొక్కసారి సిగ్నల్ సరిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా తారుమారు జరిగి నువ్వు ఫీడ్ చేసుకున్నా పేరు కనపడకుండా నెంబర్ వచ్చింది. రైట్, నెంబర్ నీకు ఐడియా లేదు కాబట్టి గుర్తుపట్టలేదు. కానీ హలో, అందులోకి ఏం గుర్తుపట్టాలి? స్వరాన్ని గుర్తుపట్టాలో వద్దా? గుర్తుపట్టాలో వద్దా? అంటే స్వరాన్ని కూడా నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావు అంటే మనం ఏమి వెంబడిస్తున్నామో, ఏ విశ్వాసంలో ఉన్నామో ఒకసారి పరీక్షించుకోండి. ప్రతి ఒక్కరూ, ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన నిజ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన విషయం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే పిల్లరా చూడండి, చాలా కాలమైంది కదా, అసలు అబ్రహాం ఏం చేస్తున్నాడో చూద్దాం, పరీక్షిద్దామని ఒకసారి ప్రభు తలంచి వచ్చి అబ్రహామా అని ఒక్కసారి పిలవగా అబ్రహాం ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఏమన్నాడండి? చిత్తం ప్రభువా. ఈరోజు మీ పాస్ట్ గారు ఫోన్ చేశాడు, లేదా ఓ సహోదరుడు ఫోన్ చేశాడు, ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అప్పుడు వెంటనే ఫోన్ తీసిన వెంటనే ఆ స్వరం వినగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్, లేదా వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అని అలా వద్దండి. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రైజ్ లార్డ్ అని ప్రభువును స్తుతించడం ప్రారంభించావో అయితే నాకు ఫోన్ చేసిన వ్యక్తి నా ప్రశస్త సహోదరుడని నువ్వు గుర్తుపట్టావు. నువ్వు గుర్తుపడితేనే అలాగంటావు, లేకపోతే ఎవరు అని ప్రశ్న వస్తుంది. ఇంకా తెలివైన లక్షణాలు, ఫోను లిఫ్ట్ చేస్తారు, అవతల వ్యక్తి మాట్లాడే వరకు ఇలా మాట్లాడు. ఫోన్ తీసినట్టు హలో ఎవరంటారు అన్నారు కదా, అన్నలో వద్దండి అంటేనే కదా నువ్వు తీసుకోలేదు వాళ్ళకి తెలిసేది. అనరు, అనకుండా ఏం చేస్తారు, అవతల వ్యక్తి ఎవరు ఫోన్ చేశారో ఏంటో వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళే తీసారు కాబట్టి హలో అమ్మా ఎవరు మాట్లాడేది ఉన్నారా అంటేనే కానీ మాట్లాడు. కొంతమంది ఆ స్వరం గుర్తుపట్టకపోతే అవి బాబు ఎవరో అని ఫోన్ కట్ చేసేస్తారు. అవునా కదండి? ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎందుకు జరుగుతుంది? మనుషుల పట్ల సరైన అవగాహన లేక, దేవుని పట్ల మనుషుల పట్ల సరైనటువంటి విశ్వాసం అనేది లేక, ఇంకా చెప్పాలంటే లోకంలో సరైనటువంటి విశ్వాస జీవితం లేకపోయేసరికి అనేక సమస్యల్లో ప్రతి ఒక్కరు ఏమవుతున్నారు? కూరుకుపోతున్నారు. ఒకవేళ అవుతున్నాడు అప్పులుడేమో, ఆ నెంబర్ ఎక్కించుకుని ఉన్నాం కదా, ఒకవేళ కొత్త నెంబర్తో చేస్తున్నాడేమో. హల్లెలూయా. చూసారంటే భయం. ఇలాంటి పరిస్థితులు మానవ జీవితంలో నెలకొని ఉన్నాయి. అయితే నిజమైన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉంటే ఏ సమయంలో ఎవరు పిలిచినా, నిద్దట్లో పిలిచినా మనం గుర్తుపట్టాలి. హల్లెలూయా. నిద్దట్లో పిలిచినా మనం గుర్తుపట్టాలి. అయితే దేవుడు అబ్రహాముని ఏ సమయంలో పిలిచాడనేది మనకు తెలియదు, కానీ ఏ సమయంలో పిలిచినా అబ్రహామా అని ఎప్పుడైతే స్వరం వినబడిందో చిత్తము ప్రభువా. హల్లెలూయా. అంటే ఏమర్థమవుతుంది ఇప్పుడు? అబ్రహాము విశ్వాస జీవితంలో ఉన్నాడు, మంచిదే, నన్ను గుర్తుపట్టాడు, నాకు జవాబు ఇచ్చాడు, మంచిది. అయితే సరే నేను తలంచిందని ఒకసారి ఇక్కడ ప్రయత్నం చేద్దాం అని ఇప్పుడు ఏమన్నాడంటే ఒక పరీక్ష పెడదామని చెప్పి అసలు పిలిచిందే అందుకు, అంతే కదండి. ఏమన్నాడు తర్వాత వెళ్దాం. అప్పుడు ఆయన చూడండి, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వాళ్ళు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేమన్నా ఇక్కడ మారు మాటలు ఏమన్నాయమ్మా? నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి, ఇదిగో చాలా కాలము తర్వాత వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చబడిన తర్వాత నీకు ఒక్కగానొక్క కొడుకైనటువంటి నీ కుమారుడైన ఇస్సాకును తీసుకొని
హల్లెలూయా. ఇదిగో నేను చెప్పబోతున్నటువంటి ఆ మోరియా పర్వతంలోనికి వెళ్ళి నీవు నా కొరకు నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? మా ఏం కోరుకుంటున్నాడు దేవుడు? బలి కోరుకుంటున్నాడు. ఎవరు కోరుకుంటున్నాడు బలి? అబ్రహాము యొక్క కుమారుణ్ణి, అనగా దేవుడు ఇచ్చినటువంటి కుమారుణ్ణి. అంతేనండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ బహుమానమే, ఆ స్వాస్యమే అయినటువంటి ఆ కుమారుణ్ణి దేవుడే బలి కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? ఏడుతామా? ఎదురు తిరుగుతామా? ఏడుతామా? ఎదురు తిరుగుతాం బాబు? ఎదురు తిరుగుతాం. తిరుగుతారా? మానవ స్వభావం. మరి ఎన్నాళ్ళు భక్తి చేసినటువంటి ఇదిగో ప్రభువా, ఇంకా ఒక మాట చెప్పనా, ఆ ఎదురు తిరిగే విధానం ఆల్రెడీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వ్యతిరేకత జరుగుతూనే ఉంది. ఏంటి వ్యతిరేకత? అబ్రహాము అన్నాడు, నీ ఒక్కగానొక్క కొడుకు కుమారుడైనటువంటి నీ కుమారుణ్ణి నాకు తీసుకొచ్చి బలిగా ఇచ్చేయి. మారు మాట మాట్లాడా? మాట్లాడకుండా తెల్లవారి ఇంకొక మాట గమనించాలి. ఇక్కడ మన విశ్వాసం ఎలా ఉందో పరీక్షించడానికి దేవుడి వర్తమానం ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. భార్యకు కూడా చెప్పలేదు మాట. భార్యకు కూడా చెప్పకుండా ఏం చేశాడు? ఇద్దరు పనివాళ్ళు తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, కావలసిన సామాగ్రి అంతా తీసుకున్నాడు, పద అని ప్రయాణం బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము నిన్ను దీవించాలనే కదా ఇదంతానే. అబ్రహాముని నాశనం చేయాలనా ఈ పరీక్ష? అబ్రహాముని దీవించాలని, లేక అబ్రహాముని అభివృద్ధి పరచాలని, అబ్రహాముని అత్యున్నతమైన కృపతో నింపి అబ్రహాము యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చేయడానికి, భూమి సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె అభివృద్ధి చేయడానికి దేవుడు తలంచాడు. కాబట్టి దానికి ముందు అసలు వీడు నిలబడతాడా పడిపోతాడా అనే దానికి ఎగ్జాంపుల్గా ఒక పరీక్షను పెడుతున్నాడు ఇక్కడ. అంతేనండి. మరి ఇప్పుడు అబ్రహాము దాన్ని నమ్మాడు కాబట్టి కుమారుణ్ణి కూడా లెక్క చేయకుండా దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చాడు. అవునా కాదండి? మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నామా? ఒకవేళ అబ్రహామును అడిగినట్లుగానే దేవుడు నిన్ను నన్ను కూడా అనేకమైన విధాలుగా మనం పరీక్ష చేస్తా ఉన్నాడు. అయితే నువ్వు జయించగలుగుతున్నావా? ఇప్పుడు ఆ శత్రువు యొక్క గౌరవం నువ్వు స్వాధీనపరచుకోవాలంటే అసలు శత్రువు ఎవరు? శత్రువు? శత్రువు అనగా ఎవరో కాదు, నిన్ను శ్రమ పెట్టువాడే. హల్లెలూయా. నిన్ను శ్రమ పెట్టువాడిని నేను ఏం చేస్తాడు? అవిశ్వాసంలో లాక్కెళ్తాడు. అంతేనండి. నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు ఏది చెప్తుందో దాన్ని చేయడానికి ఇష్టపడతావు. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిన పని, దానికే ప్రథమ స్థానం. ఇది దేవుడి యొక్క వాగ్దానము, అది నా జీవితంలో నేను నెరవేర్చాలి. ఎందుకంటే దేవుడు చెప్పింది వింటేనే నేను ఆశీర్వదించబడతాను, దేవుడు చెప్పింది చేస్తేనే నేను దీవించబడతాను. ఈ లోకంలో నేను ఆశీర్వాదం పొందుకొని దీవించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన పని చేయాలి. అంతేకాదు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా నేను నిశ్చయంగా జీవాన్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పిన పనిని తూచా తప్పకుండా నేను నా జీవితంలో చేయాలి. హల్లెలూయా. అలా చేస్తేనే అనుకున్నటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోగలుగుతాం, అనుకున్న జీవితాన్ని జీవించగలుగుతాం, అనుకున్న ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఈ రోజు విశ్వాస జీవితంలో ఉన్న ఎంతమంది పని చేస్తా ఉన్నాం ఇక్కడ? ఎంతమంది పని మనం చేయగలుగుతున్నాం ఇక్కడ? ఎందుకంటే ఆ అబ్రహామును పరిశోధించడానికి పిలిచిన దేవుడు ఇన్నాళ్ళ విశ్వాస జీవితంలో ఉన్న నిన్ను పరిశోధించడా, పరీక్షించడా? నీ విశ్వాసానికి పరీక్ష పెట్టడాయినా? పెడతాడా? దేని మీద పరీక్ష పెడతాడైనా? విశ్వాస జీవితంలో ఉన్న నిన్ను పరిశోధించాలి అనుకుంటే దేని విషయంలో పరిశోధిస్తాడైనా? ఏ విషయంలో దేవుడు అబ్రహాముని పరిశోధిస్తున్నాడు?
చెప్పాలి. ఏ విషయంలో దేవుడు పరిశోధిస్తున్నాడు? బాగా పట్టుకోవడానికి ప్రయత్నించి. అబ్రహాంని ఏ విషయంలో శోధిస్తున్నాడు దేవుడు? అబ్రహాంకి ఆస్తి లేదా? ఉందా లేదండి? అబ్రహాంకి కావలసినంత ఆస్తి ఉంది. మరి అబ్రహాంకి ఏమి లోటు? సంతానం లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాంకి సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చాడా లేదండి? ఇప్పుడు లోటు తీరిపోయిందా లేదా? ఇప్పుడు ఆస్తికి కర్త అయి ఉన్నాడు, అంతేనండి. ఆస్తిని సంపాదించుకుని ఉన్నాడు, సంతాన లోటు లేకుండా సంతానాన్ని కూడా పొందుకుని ఉన్నాడు. అంటే ఇప్పుడు సర్వసమృద్ధి కలుగున్నట్టా లేదా? కలుగున్నట్టా లేదా? అయితే ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక దాని మీద వ్యామోహం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి, ప్రతి వ్యక్తికి ఏదో ఒక దాని మీద పట్టరాని ఆశ ఉంటుంది, కోరిక, చాలా ఇష్టం, దాన్ని విడిచిపెట్టడానికి కష్టం. అవునా కాదండి? అవునా కదా? ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. కొంతమందికి వస్తువులు అంటే బాగా ఇష్టం. దేవుని వాక్యం ప్రకారము నువ్వు ఏంటి సమర్పణ జీవితం కలిగి చక్కగా లక్షణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నోసార్లు పదే పదే వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం త్యాగం చేయాలి? ఇప్పుడు చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఏం త్యాగం చేయాలి ఇప్పుడు నువ్వు దేవుడి కోసం? నీ సమస్త అలంకరణ త్యాగం చేయలేవద్దా? చేయలేవద్దా? అంటే ఇప్పుడు దేవుడిని నువ్వు ప్రేమిస్తే, దేవుడి ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటే ఖచ్చితంగా దేవుడికి అయిష్టమైనది లేక అయిష్టమైనది దూరం చేసి ఇష్టమైనది నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. త్యాగం చేయలేవద్దా? కొంతమందికి ధనం అంటే ఇష్టం, ధనం అంటే ఇష్టం. మరి దాన్ని గట్టిగా పట్టుకుంటారా? త్యాగం చేయలేవద్దా? ఇప్పుడు చేయలేవద్దా? ఇప్పుడు అబ్రహాముకి పిల్లలంటే ఇష్టం కాబట్టి పిల్లలనే బలిగా కోరాడు. ఆస్తిని కోరాడా? ఆస్తిని కోరాడా? ఇప్పుడు అలాగనే నీ విశ్వాస జీవితంలో నిన్ను పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ధనం మీద వ్యామోహం ఉందనుకో, దాన్ని గట్టిగా పట్టుకుంటాం. పిల్లికి కూడా బెచ్చం పెట్టాం, పిల్లికి కూడా బెచ్చం పెట్టాం. పిల్లికి కూడా బెచ్చం పెట్టినాడు. దేవుడి యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తారా అమ్మా? నెరవేరుస్తారా? మరి నెరవేర్చకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఇప్పుడు బాగా గమనించండి. అబ్రహాము సంతతి ఇసుక రేణువుల వలె అభివృద్ధి చెందాలి, ఆకాశ నక్షత్రముల వలె అభివృద్ధి చెందాలి అంటే ఏం కావాలి ఇక్కడ? అబ్రహాము అందుకు అసలు ఉన్నదాన్ని కూడా నాకు నా దేవుడే ముఖ్యం, కానీ నా దేవుడి కంటే ఏది నాకు అవసరం లేదని త్యాగపూరితమైన మనసు కావాలి. హల్లెలూయా. అదేవిధంగా ప్రతి విశ్వాసి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి ధనం అంటే ఇష్టము, ఆ ధనాన్ని గట్టిగా పట్టుకుని పేనాసుగా ఉన్నాడు. ఇంకొక విషయం, పేనాసులకి దేవుని రాజ్యం ఉంటుందా? అస్సలు లేదు. దేవుడికి మహిమ కలుగునుగా. అర్థండి. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు పట్టుకోగలిగితే నువ్వేం చేయాలంటే, ఖచ్చితంగా దేవుడి యొక్క చిత్తం నా జీవితంలో నెరవేర్చాలి. నెరవేర్చాలంటే ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఖచ్చితంగా నీ 10వ వంతులో దేవుని యొక్క సన్నిధికి నిధులను నువ్వు తీసుకొచ్చి దశభాగం కట్ట అన్నాడు. కట్టలవద్దా? కట్టలవద్దా? అది ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు అలాగని? దేవుడికి లేక అమ్మా, దేవుడికి లేక అడుగుతున్నాడా నిన్ను? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి లేకని అడగడం లేదు, నిన్ను ఇదిగో ఇంకా అత్యధికమైన కృపతో నిన్ను ఆశీర్వదించి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానములో నిన్ను నిలవబెట్టి అనేక మందికి మాదిరిగా నువ్వు నిలబడాలి అంటే నువ్వు అధికంగా దీవించబడాలి. దీవించబడాలి అంటే నువ్వు దేన్ని లెక్క చేయకుండా, నీకు ధనం అంటే పిచ్చి కాబట్టి, ధనం అంటే ఇష్టం కాబట్టి, ధనం అంటే పినస్గా ఉన్నావు కాబట్టి ఆ ధనాన్ని కూడా లెక్క చేయకుండా దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చి, పరిచర్యకి ఇవ్వాల్సింది పరిచర్యకి ఇచ్చి, ఇదిగో పేదవారికి ఇవ్వాల్సింది పేదవారికి ఇచ్చి, నువ్వు ధనాన్ని లెక్క చేయకుండా ఎప్పుడైతే నువ్వు ముందుకు వచ్చావో, హల్లెలూయా, ఇప్పుడు దేవుడు అనుకున్న స్థాయికి, అనుకున్న స్థితికి నిన్ను దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తాడా పరచడా? ఏమ్మా, పరుస్తాడా పరచడా? అంటే ఇప్పుడు నువ్వు ఏం కోల్పోతున్నావు? ఇప్పుడు ఇవ్వకపోవడం వల్ల, నీ యొక్క స్వబుద్ధి వల్ల నువ్వేం నష్టపోతున్నావు? మా ఏం నష్టపోతున్నావు? అభివృద్ధిని కోల్పోతున్నావు లేదా? కోల్పోతున్నావు లేదా? అంటే ఇప్పుడు అవిశ్వాసంతో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్టే కదా? ఏమా? హల్లెలూయా. తిరుగుబాటు చేస్తున్నట్టే కాదా? చేస్తున్నట్టేనా?
అంటే ఇప్పుడు నీ అభివృద్ధిని నువ్వే పాడు చేసుకుంటున్నావు, దేవుడు పాడు చేయట్లా. ఎవరి అభివృద్ధిని వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు ఇస్తానన్న దాన్ని పొందుకోకపోవడానికి గల కారణం ఏంటి అంటే మన అవిశ్వాసంతో మనం దేవుని కంటే మనం కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుంటున్నాం. హల్లెలూయా. నాకు ఇదిగో దేవుడు కనపడో ఎప్పుడు జరుగుతుందో ఏమో, ఇస్తాడో ఎవడో, నేను కష్టపడితే నాకు వస్తుంది కానీ దేవుడు ఎక్కడ ఇస్తాడు నాకు అంటే నీ మీద ఏం లేదు, ఇప్పుడు నీకేం లేదు. ఇప్పుడు దేవుడు అంటే సరైన అవగాహన విశ్వాసం నీకు లేదు. దేవుడు ఊరికనిస్తాడా? కష్టపడకుండా మంత్రం వేసి ఏం తెప్పించడు, కానీ నీ రెక్కల కష్టాచితాన్ని ఏం చేస్తాడైనా దీవించి అభివృద్ధి చేస్తాడు. ఎలా చేస్తాడో, నీ రెక్కల కష్టం అభివృద్ధి పొందాలంటే ఏం కావాలి నీకు? నీకు నాశనం అనేది జరగకూడదు, అంతేనే కదండి. నష్టం అనేది జరగకూడదు. నష్టం అనేది జరగనప్పుడు, నాశనం అనేది లేనప్పుడు నువ్వు నీ రెక్కల కష్టం ప్రతి పైసా పైసాకి పైసా అభివృద్ధి అవుతుందా, పాడైపోద్దా? అభివృద్ధి అవుతుందా? మరి ఇప్పుడు నువ్వు దాన్ని పాటించినప్పుడు ఏం చేస్తాడంటే జస్ట్ చూసి చూడనట్టు విడిచిపెడతాడు. అక్కడి నుంచి తీరని నష్టం, తలపెట్టిన ప్రతి దాంట్లో నష్టం వస్తుంది, కష్టం వస్తుంది. నువ్వు అనుకున్న దాన్ని నువ్వు సాధించలేక వెనక్కి ముందుకని నువ్వు భక్తి జీవితంలో కూడా అవిశ్వాసిగా మిగిలిపోతావు. విశ్వాసంలో ముందుకెళ్ళలేని పరిస్థితి. ఎందుకు అంటే దేవుని యందు నీకు సరైనటువంటి అవగాహన లేదు ముందు. హల్లెలూయా. ఆ అవగాహన నీకు రావటం కోసమే అబ్రహాముని మన ముందు ఉంచాడు ఇక్కడ. ఆ అబ్రహాము చూడండి, తనకి ఏదైతే లోటు ఉందో ఆ లోటును పట్టుకొని, హల్లెలూయా, ఆ లోటును పట్టుకొని ఇదిగో దేవుడు తనను అనేక మందికి సూచనగా మాదిరిగా ఉంచుట కొరకే ఆ వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలు కూడా అభివృద్ధి చేయాలి అంటే ఇప్పుడు దేవుడు చెప్పింది చేయాలి ఇక్కడ, అంతేనే కదండి. ఒక్కగానొక్కడ లేక నేను ఎడుగుతూ ఉంటే వాగ్దానం ప్రకారం నువ్వు ఇచ్చావు కదా, మళ్ళీ ఇచ్చినోడిని చంపేస్తే, ఇచ్చినోడిని తీసుకొచ్చి నీకు బలి ఇచ్చేస్తే మరి నాకు సంతతి ఎలా అభివృద్ధి చేస్తావు ప్రభా అనే ఆలోచన తనకు రావచ్చు. ఆ ఆలోచన ఎవరు ఆలోచన? అది లోక సంబంధమైన ఆలోచన, అవిశ్వాస సంబంధమైన ఆలోచన. అయితే అబ్రహాము దేవుణ్ణి అంతా ఎంత అరా కొరగా నమ్మలేదు. ఎలా నమ్మాడు? సంపూర్ణ విశ్వాసంతో నమ్మాడు. దేవుడికి మహిమ కలుగును. సంపూర్ణ విశ్వాసంతో నమ్మాడు కాబట్టి యేసు నాకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు, నన్ను అభివృద్ధి చేస్తానన్న దేవుడు, అనేక మందికి ఆశీర్వాదంగా ఉంస్తానన్న దేవుడు, ఇంతేకాదు నా సంతతిని ఇసుక రేణువుల వల్ల అభివృద్ధి చేస్తానన్న దేవుడు, ఇదిగో ఆకాశ నక్షత్రం వల్ల అభివృద్ధి చేస్తానన్న దేవుడు, ఇదిగో ఈ బిడ్డే లేకపోతే ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు? హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా నా బిడ్డకు ఏమీ కాదు, హల్లెలూయా, నా బిడ్డకి ఏమీ కాదు. ఒకవేళ ఈ బిడ్డను ఇచ్చేసిన అనేక మందిని బిడ్డలను ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఎందుకు ఆ విశ్వాసంలోకి వచ్చిందంటే ఇదిగో ఆ బిడ్డను కూడా తను పొందుకున్న సమయం ఎలాంటిదంటే ఇదిగో బిడ్డను కనటానికి సరైనటువంటి స్థితి ఆ తల్లికి లేదు. ఎవరికి? సారాకి ఆ శరీరం ఉడికిపోయింది, వృద్ధురాలు అయిపోయింది. ఇక గర్భం నుంచి పిల్లలు వచ్చే అవకాశం ఎంత మాత్రము లేదు. అంతేకాదు అబ్రహాము కూడా పిల్లలు కనటానికి సరైనటువంటి శక్తిని నిలుపుకోలేక కోల్పోయిన వృద్ధుడుగా మిగిలిపోయాడు. హల్లెలూయా. అంటే ఏమి చేయలేని నిస్సహాయుడిగా అబ్రహాము ఉండిపోయాడు. ఒకవేళ ఏమి చేసినా ఫలించని స్థితిలో శారా ఉండిపోయింది. కాబట్టి అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా దేవుడు తన శక్తినిచ్చి ఆ శరీరాలను మార్చి ఇదిగో ఈ బిడ్డను నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అంటే చచ్చిన నా శరీరాన్ని బ్రతికించినటువంటి నా దేవుడు, హల్లెలూయా, బ్రతికించి ఇదిగో నాకు బిడ్డలను ఇచ్చినటువంటి దేవుడు, ఇదిగో నిచ్చి ఈ బిడ్డను తీసుకున్నా ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతున్న నమ్మకం, విశ్వాసము తన లోపల ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఒక మాట చెప్పాలంటే అసలు నా బిడ్డకి ఏమీ కాదు అనే పరిపూర్ణమైన విశ్వాసం కూడా లోపల ఉంది. హల్లెలూయా. ఆ విశ్వాసంతోనే మాట్లాడుతున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్దాం, చూడండి చక్కని మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి, మూడవ వచ్చింది
తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము అయ్యా తనతో చెప్పిన చోటుకి వెళ్ళిపోయాడు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి చెప్పిన దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి ఎందులోకి 3 రోజులు పట్టేసింది. అంతేనండి, 3 రోజులు పట్టేసి కనకానికి చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటుని చూచి హల్లెలూయా అది కనబడుతున్నది ఆ పర్వతమే. ఆ పర్వతం దగ్గరికి ఇప్పుడు మేము ఏం చెప్తున్నా అక్కడ ఉన్న వాళ్ళతో చూడండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చిందమని చెప్పి హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడు, ఏం చెప్తున్నాడు అర్థమవుతుందమ్మా? అసలు బయలుదేరి వెళ్ళేది ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నాడు తనకు తెలుసా తెలీదా? ఎందుకు వెళ్తున్నాడు? తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి. కానీ కూడా వచ్చిన వాళ్ళతో ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళతో ఏం చెప్తున్నాడు? అమ్మా? తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి హల్లెలూయా హల్లెలూయా. పని వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నేను ఈ చిన్నవాడు వెళ్ళి అక్కడికి దేవుడికి మొక్కుబడి చేసుకుని వస్తాం. అంతేనండి, అంతేనా చెప్తున్నాడు. అంటే మేము ఎలా వెళ్ళామో మళ్ళీ అలాగే తిరిగి వచ్చేస్తామనే విశ్వాసము తనకు ఉందా లేదా? ఉందా లేదండి? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకే విశ్వాసం ఉండాలి. నేను దేవుని కోసం ఏది త్యాగం చేసినా మరలా దానికి రెట్టింపుగా దేవుని యొద్ద నుండి నేను పొందుకుంటాననే విశ్వాసము మనకు ఉండాలా వద్దా? వద్దా? ఉంటేనే మనము నమ్మకంగా చేయగలుగుతాం. ఏది చేసినా పరిచర్యకైనా లేకపోతే సహవాసానికైనా ప్రాంతాలకైనా ఎక్కడికైనా ఆ నమ్మకం మనకుంటేనే ఖచ్చితంగా మనం ముందుకు సాగలుగుతాం. ఆ నమ్మకం మనకు లేకపోతే సాగలమా? మన వల్ల కాదు. ఎందుకంటే ఆ నమ్మకాన్ని పాడు చేయడానికి అనుక్షణం దుష్టుడు మనం తోడు పనిచేస్తాం. కానీ దాన్ని జయించగలిగిన శక్తి మన విశ్వాసమే కనుక, ఈ లోకాన్ని జయించిన విషయం మన విశ్వాసమే కనుక మన విశ్వాసాన్ని ప్రతి క్షణము దేవుని యందు ఆధారపడి దేవునిలో పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. వాళ్ళతో అన్నాడు, మేము వెళ్ళి అక్కడ మొక్కుబడి చేసుకుని వస్తాము అని అన్నాడు. త్వరగా దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారులను ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకొని వారిద్దరూ కూడి వెళ్ళిచుండగా హల్లెలూయా. మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్ ఇక్కడ, ఇంకో సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ ఏంటి? ఇక్కడ వారిద్దరూ నడుచుకుంటే పనివారిని అక్కడ ఆపేశాడు, గాడిదని అక్కడ ఆపేశాడు. ఇప్పుడు కట్టెలు ఆ ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు, కావాల్సిన సామాగ్రి పెట్టుకుని ఇద్దరు తండ్రి కొడుకులతో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు వచ్చింది డౌట్. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకు అడుగుతున్నాడు ఏమని? ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా హల్లెలూయా హల్లెలూయా. ఎలా ఉంటుందండి ఇప్పుడు సిచ్యువేషన్? ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? ఆయన గొర్రె పిల్ల నువ్వేరా, నిన్నే నరికేయడానికి తీసుకెళ్తున్నాను అక్కడికి దేవుడికి బలి చేయడానికి అనే విషయం అబ్రహాము తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు డౌట్ వచ్చి, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, నీరు ఉంది, అన్నీ ఉన్నాయి, మరి గొర్రె పిల్ల అయ్యేది అని డౌట్ వచ్చి ఇప్పుడు కుమారుని అడుగుతున్నాడు. కుమారుని అడిగినప్పుడు మరి ఏం చెప్పాలి? ఇప్పుడు ఎంత బాధ ఉంటుంది లోపల. ఓ పక్క మానవ ధర్మంగా లోపల ఒకలాంటి బాధ ఉంటుంది కదా. ఎంత బాధ ఉన్నా
అది దేవుని కంటే ఎక్కువ ఏమీ కాదు. అదే త్యాగం. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనుడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము అబద్ధం చెప్తున్నాడమ్మా? అబద్ధం చెప్తున్నాడా? నిజం చెప్తున్నాడా? కానీ దేవుడే ఈ కార్యాన్ని చేయబోనుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏది జరిగినా దేవుడి చిత్తమనే విశ్వాసంతో అబ్రహాం ఉన్నాడు కాబట్టి ఓ పక్క ఏం చేసినా సమస్తము యెహోవా ఈరే అనే ఒక విశ్వాసంతో నమ్మకంతో ముందుకెళ్ళిపోతున్నాడు. కుమారుడితో అంటున్నాడు, అయ్యా ఆ దహన బలి పశువును దేవుడే చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠముపై ఉన్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా మోసుకుని వెళ్ళారు. మోసుకుని వెళ్ళిన తర్వాత ఏం చేశారండి? ఆ కట్టెలన్నీ వరుస క్రమంలో బలిపీఠాన్ని పేర్చారు. ఇప్పుడు మరి పశువు కనబడాలి కదా, కనబడాల. చక్కగా ఒక ఆర్డర్లో అన్ని పేర్చేశారు. దేవునికి మహిమ కలుగును. ఒక ఆర్డర్లో అన్ని పేర్చేసిన తర్వాత చూడండి, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. హల్లెలూయా, హల్లెలూయా. కట్టెలు వరుసగా పేర్చేశాడు. కట్టెలు వరుసగా నీట్గా పేర్చేశారు. ఇప్పుడు కుమారుడు ఏం చేశాడండి? కాళ్ళు చేతులు కట్టేసి అర్థంగా ఆ యొక్క కట్టెల మీద పొరబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ నీటితో కుమారుడిని శుభ్రం చేశాడు. కాళ్ళు చేతులు కట్టేశాడు. స్నానం చేసి కాళ్ళు చేతులు కట్టేసి కట్టెల మీద పడుకోబెట్టగానే ఇప్పుడు ఇస్సాకు అర్థమవుతుందా లేదా? బాగా తిన్నావా? ఇస్సాకు అర్థమవుతుందా లేదా? ఎవరు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అర్థమవుతుందా లేదా? ఏమని? ఆ దహన బలి పశువేమో కాదు, కానీ ఇదిగో మా బాబు తీసుకొచ్చి నన్నే దేవుడికి బలి చేస్తున్నాడు, అమ్మ బాబోయ్ అని చెప్పి పారిపోవడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? లేక నన్ను రక్షించండి, కాపాడండి అని చెప్పి అనడానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? అమ్మా చేశాడా? ఎందుకు చేయలేదు? దేవునికి మహిమ కలుగును. చేశారండి. అదే పని ఇస్సాకు చేస్తుంటే తండ్రికి విలువ ఉంటుందా? ఉండదు. తండ్రి చెప్పు చేతలో పెరిగిన కుమారుడైతే ఎదురు చెప్తాడా? చెప్పడు. మరి తండ్రి చెప్పు చేతలో పెరగని కుమారుడైతే ప్రతి మాటకి ఎదురు చెప్తాడు. మనకే సలహాలు ఇస్తాడు. అర్థమైందా? నువ్వు ఎలా చేయాలంటే అలాగే ఎలా చేసేద్దాం అంటాడు. ఎందుకు? వాళ్ళ సొంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళ నాశనాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఏమైనా తల్లిదండ్రుల చేతుల మీదుగా వాళ్ళు మనం పెరుగుతూ వాళ్ళు చెప్పింది వింటూ చేస్తే అప్పుడే బలమైన ఆశీర్వాదం పొందుకుంటాం. తల్లిదండ్రులు మనల్ని దీవించాలని చూస్తారా లేదా పాడు చేయాలని చూస్తారా? ఏమా దీవించాలని చూస్తారా పాడు చేయాలని చూస్తారా? మన అభివృద్ధి కదా కోరుకునే తల్లిదండ్రులు. దాన్ని వినకుండా దానికి మనం ఎదురు చెప్తే ఆ తల్లిదండ్రుల మనసు ఎంత బాగా గాయపరచబడుతుందా లేదా? తల్లిదండ్రుల మనసు ఎప్పుడైతే గాయపరచబడిందో బిడ్డలకు ఆశీర్వాదం అనేది ఎంత మాత్రమో రాదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మనసును గాయపరిచి ఆశీర్వాదము పొందుకోగలవా? దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు ఎదురు చెప్పి దేవుడి ఇష్టానికి తిరగకుండా నీ ఇష్టానికి తిరిగి నువ్వు దీవించబడతావా? అది ఎప్పటికీ జరగదు. మరి దేవుని చిత్తాన్ని నువ్వు పొందుకోలేనప్పుడు, దేవుని ఆశీర్వాదానికి నువ్వు దూరమైనప్పుడు నీ తల్లిదండ్రులకు ఎదురు చెప్తే నువ్వు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుంటావు? నీ తల్లిదండ్రులకు ఎదురు చెప్పి తల్లిదండ్రుల మాట వినకుండా నీ ఇష్టవంతులను ప్రవర్తిస్తే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావా? ఎప్పటికీ పొందుకోలేవు. అయితే సరైన క్రమంలో విశ్వాసంలో దేవుడు పిలిచిన నాటి నుండి ఆ నమ్మకంతో అబ్రహాము బతుకుతూ ఉన్నాడు. తనకు ఇచ్చినటువంటి కుమారుని కూడా ఆ భయభక్తులో పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పడుకుంటూ పెట్టి ఇదిగో ఆ బలి పశువుని నరికినట్లు నరకటానికి అబ్రహాము సిద్ధపడినా హల్లెలూయా మారు మాట కూడా మాట్లాడలేదు.
మారు మాట కూడా మాట్లాడలేదు. అయితే ఇస్సాకు అర్థమైపోయింది, ఆ బలి పశువు ఎవరో కాదు, అది నేనే అని ఇస్సాకు అర్థం చేసుకున్నాడు. ఇదిగో ఈ సమయంలో నేను కనుక గోడ చేసినా, నేను కనుక అల్లరి చేసినా, నేను తిరుగుబాటు చేసినా అది నా తండ్రికి అవమానం జరుగుతుంది. నా తండ్రికి అవమానమే కాదు, నా తండ్రి నమ్మిన దేవుడికి కూడా అది అవమానం అని చెప్పి నమ్మకంగా విశ్వాసముతో మౌనంగా ఉండిపోయాడు ఇస్సాకు. దేవునికి మహిమ కలుగును. అదే మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక గొర్రె పిల్ల వలె వధించబడటానికని ఇష్టపడ్డాడు, కానీ తిరుగు సమాధానం చెప్పడానికి ఆయన కూడా ఇష్టపడలేదు. హల్లెలూయా. అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఇదిగో కత్తిని తీశాడు. చూద్దాం త్వరగా. అప్పుడు 10 నుంచి, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తిని పట్టుకొనగా, హల్లెలూయా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతడిని ఏమీ చేయకుము, నేను ఒక్కడే ఉన్న నీ కుమారుని నా కయ్య వెని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందు మూలమును నాకు. అంటే నువ్వు నాకంటే నీ కొడుకుని ఎక్కువగా నువ్వు ప్రేమించలేదు కాబట్టి నువ్వు నాకు ఇచ్చినటువంటి ప్రథమ స్థానము నీ కుమారుడికి కూడా ఇవ్వకుండా నన్ను గణపరచు. ఇందును బట్టి నాకు నువ్వు దేవునికి భయపడవాలని నాకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు నీ విశ్వాస జీవితంలో నువ్వు నేను ఏం చేయాలి? ఇదిగో దేవుడికి ఇచ్చే విషయంలో వెనకాడితే దేవుడికి భయపడగలమా? దేవుడికి ఇచ్చే సమయంలో మనం వెనక్కి తగ్గిపోతే భయపడగలమా? ఆరాధన సమయంలో వెనక్కలాగితే భయపడేవాళ్ళమా? ఎక్కడైనా కూడికల సమయంలో మనము నాకు ఖాళీ లేదురా మీరు వెళ్ళరండి అంటే మనం భయపడేవాళ్ళమా? చూసారండి, అంటే దేవుని చిత్తాన్ని మనకు తెలియకుండానే ప్రతి క్షణంలో మనం ఏం చేస్తా ఉన్నాం? వ్యతిరేకించి బాధ పెడతా ఉన్నాం. కాబట్టి అలా వ్యతిరేకించి బాధ పెట్టిన ప్రతిసారి వచ్చే ఆశీర్వాదాన్ని పాడు చేసుకుంటూ మన జీవితంలో అభివృద్ధి లేకుండా చేసుకుంటున్నామే, కానీ అభివృద్ధిని మాత్రం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి అబ్రహాము దీవించబడినట్లు మనం దీవించబడాలి అంటే ఎవరికి మహిమ కలుగును. ఎందుకంటే అబ్రహాము వంశంలోనే అబ్రహాము సంతానముగా వచ్చాం కనుక అబ్రహాము దీవించబడినట్లు మనము దీవించబడాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో మనం నెరవేర్చాలి. దాన్ని మనం నమ్మాలి. విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే విశ్వాసంతో మనం బలపరచబడతాము, విశ్వాసంలో మనం ముందుకు సాగుతాము, విశ్వాసంలో మనము ఎన్నెన్ని అభివృద్ధి కార్యాలు పొందుకోవాలో పొందుకుంటాం. ఇప్పుడు ఖచ్చితంగా తన కుమారుని కూడా బలియడానికి వెనకాడకుండా అబ్రహాం పడుకోబెట్టి కత్తెర పైకెత్తి అలా దించుతూ ఉంటే హల్లెలూయా పరలోకమందు గొప్ప సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఇదిగో ఆ దూతల సమూహంతో వాళ్ళందరూ తొంగి చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభువా వేసేస్తున్నాడు, కత్తి ఎత్తేసాడు, దించేస్తున్నాడు అనే సమయం వచ్చేసరికి ఆ ఎత్తిన కత్తి అలా దించి పీక దగ్గరకు వచ్చేసరికి అబ్రహామా అనే స్వరం వినబడింది. అయిపోయిందంటే హల్లెలూయా, నీకు ఒక్కగానే ఒక్కడున్న నీ కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నువ్వు వినిదీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు దేవుడికి భయపడేవాడవని తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్నప్పుడు నీ అవసరాన్ని, నీ లోటుని, నీ అక్కడిని తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అదిగో వెంటనే చదువుకుందాం. అప్పుడు అబ్రహాము చూడండి, అప్పుడు అబ్రహాము పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలిగా అర్పించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ శత్రువు యొక్క గవిని అర్థమైందండి. అంటే ఆ శ్రమ, ఆ శోధన, ఆ నింద, అవమానం, ఆ భయంకరమైన పరిస్థితిని ఇప్పుడు జయించగలిగడం లేదా? మా అబ్రహాము జయించగలిగడం లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అబ్రహాము జయించినట్లుగానే మన జీవితంలో కూడా మనం జయం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా అబ్రహాము చేసిన దేవుడే మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహామును పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమే ఇదిగో నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానం కూడా మనం ఖచ్చితంగా ప్రవేశించాలి అంటే మనము దేవుని యొక్క ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని, ఆయనకి ఏది అడుగుతున్నాడో, ఏది చెప్తున్నాడో, ఆయన ఆజ్ఞ ఏంటో అది పూర్తిగా తెలుసుకుని ఆ ప్రతి విషయంలో సంపూర్ణంగా నెరవేర్చడానికే మనం నిలబడాలి. అన్నిట్లో చేస్తాం. ప్రతి వ్యక్తి ఒక్కొక్క దాంట్లో బలహీనం అయిపోతూ ఉంటాం. ఆ బలహీనత మనం ఏ విషయంలో బలహీనమైపోతున్నామో, ఈ విషయం గురించే కదా మనం ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నాము, ఈ విషయం గురించే కదా మనం నష్టపోతున్నామని ప్రతి వ్యక్తి గ్రహించుకుని ఆ ఏదైతే లోటు ఉందో, ఏదైతే లోపం ఉందో, ఎందుకైతే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావో ఆ విషయంలో నమ్మకంగా దేవుని యందు నువ్వు నిలబడినట్లయితే అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు. ఖచ్చితంగా శత్రువు యొక్క గౌనిని ఏ విధంగా మనం స్వాధీనపరచుకోవాలో మనకి నేర్పిస్తాడు. కాబట్టి విశ్వాసంలో ఏ ఒక్కరూ జారిపోకుండా ప్రతి ఒక్కరు నమ్మకంగా నిలబడి దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. హల్లెలూయా.